హాయ్ ఫ్రెండ్స్, ఇది మా గ్యాస్ పైప్ లైన్ వీడియో పార్ట్ 2. ఈరోజు మేము గోతిని తవ్వుతున్నాం. పైప్ చూడండి ఎంత పెద్దగా ఉందో, రోలర్ కోస్టర్ లాగా. మా షాప్లో మళ్ళీ కన్స్ట్రక్షన్స్ వర్క్ చేస్తున్నారు. ఆ వైట్ పైప్లో గ్యాస్ పైప్ పెడతారు, దానివల్ల స్టవ్కి గ్యాస్ వస్తుంది. అదిగోండి లోపల సిమెంట్ వర్క్ చేస్తున్నారు. మేము ఎలాగోలా గ్యాస్ పైప్లను సమాధి చేసేసాము. పాపం అది ఊపిరాడకుండా లోపల చనిపోయి ఉండిద్ది. ఈ టాపీ మేస్త్రి అయితే మా కోసం ఒక జారుడు వల్ల సిద్ధం చేశారు. దీన్ని అయితే మేము పూర్తిగా సమాధి చేసేసాము. ఈ స్టవ్ కింద మేము సిమెంట్ వేయడానికి ఈ స్టవ్నే తరలించాం. అదిగోండి అక్కడ మొత్తం సిమెంట్ వేస్తారు. చూడండి లోపల మొత్తం రెడీ అయిపోయింది. మా జారుడు బల్ల కూడా రెడీ అయిపోయింది. ఇంకా రోజు దాని మీద కూర్చొని ఆడుకోవచ్చు. మీకు కూడా కావాలంటే రండి, ఫ్రీయే. ఇక్కడ పైపులో కవర్ ఉంది కదా, దాంట్లో నుంచి గ్యాస్ వస్తుంది. ఇక్కడ లోపల కూడా బాగా చేశారు. చేయకపోతే నేను పేమెంట్ ఇవ్వనుగా. ఇవాళ పొద్దున్నే మాకు ఆఫీసర్ వచ్చి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత మా దేవుడికి స్వీట్స్ ఇస్తుంటే వద్దన్నా సరే స్వీట్స్ ఇచ్చి పూజ స్టార్ట్ చేశాను, బొట్టు పెట్టి. చూడండి మా బుజ్జి దేవుడిని ఎంత సంతోషంగా ఉన్నాడో. పూజ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించి పాలు కూడా పొంగిచ్చాను. పాలు కొంచెం కింద పడ్డా సరే ఏం కాలేదు, ఎందుకంటే నా పక్కనే మా డాడీ ఉన్నాడు. అందుకనే మా మమ్మీ నన్ను ఏం చేయలా, లేకపోతే చంపేసి ఉండేదే. ఎందుకంటే మా డాడీ నేను అందరికీ స్వీట్లు ఫ్రైడ్ రైస్లు ఫ్రీగా ఇచ్చాను. మీరు వచ్చుంటే మీకు ఇచ్చేదాన్ని అన్లిమిటెడ్గా, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి దండం పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో రేపు పెడతాను. ఓకే, బాయ్.